హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఈరోజు 24 ఏప్రిల్ 2025. మనం మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ఈరోజు కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది మార్కెట్. ఆల్రెడీ నిఫ్టీ ఏదైతే నిన్న మొన్న కూడా కన్సాలిడేషన్ పొజిషన్ చూపించిందో ఆ కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. 25th ఫ్రైడే కూడా కొంచెం మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. మనం ఏం చేసినా సరే సింగిల్ ట్రేడ్లో మనం ఏదైతే వన్ ట్రేడ్ ఈజ్ సఫిషియెంట్ అన్నది నిఫ్టీ మాస్టర్ క్యాప్షన్ కాబట్టి వన్ ట్రేడ్లో మనకు కావాల్సినటువంటి సఫిషియెంట్ అమౌంట్ని ఏ విధంగా తీసుకోవాలి. ఒక వన్ ట్రేడ్ సింగిల్ ట్రేడ్లోనే పిఈ మన 23,800 మన 11 ఒక దాటిన తర్వాత మనం ఏ విధంగా తీసుకున్నాము 21,000 వచ్చింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనం పిఈ చేస్తే ఇంకో ట్రేడర్ మనకి 30,000 ఏ విధంగా వచ్చింది. ఇంకో ట్రేడర్ మనకి బ్యాంక్ నిఫ్టీ చేస్తే 31,938 రూపీస్ ఎలా వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటంటే యాక్చువల్గా మనం ఈ రోజున చాలా హెవీ లాట్స్ వేసి మనం మార్కెట్లో అద్భుతమైనటువంటి ప్రాఫిట్ చేయడం జరిగింది. యాక్చువల్గా టెంప్టేషన్ అవ్వకుండా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా స్మాల్ ప్రాఫిట్స్ తీసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉండే అవకాశం ఉంది కాబట్టి అవి ఏ విధంగా తీసుకోవచ్చు అన్నది అంతా కూడా రేపు 26th ఏదైతే ఫ్రైడే 25th 26th 27th 3 డేస్ కూడా ఈ మనకి ఏదైతే వార్మప్ సెషన్ తర్వాత అక్కడి నుంచి 2 రోజులు కూడా ప్రాక్టికల్ సెషన్ తర్వాత లైవ్ ఈ వీక్ ఎలాగైతే లైవ్లో కొంతమంది చేశారో అలాగే నెక్స్ట్ వీక్ లైవ్లో చేయడానికి కూడా 3 డేస్ కూడా వర్క్షాప్ మనం 2 మెంబర్స్కి వన్ మనం నేర్పడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయొచ్చు. అదేవిధంగా మార్కెట్లో మనకి ఏదైతే టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నప్పుడు మన ఆ స్టాక్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేసి చేయొచ్చు అన్నది అంతా కూడా మనకి ఈజీగా మన చెప్పడం జరిగింది. ఈరోజు కూడా రేపటి రోజు కూడా ఏ స్టాక్స్లో చేస్తే ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ వస్తున్నప్పుడు ఆ స్టాక్స్ని ఏ విధంగా మనం పికప్ చేసుకోవచ్చు, అదేవిధంగా జర్నీ చేసినప్పుడు స్టాక్స్లో ఏ విధమైన జర్నీ చేయొచ్చు, మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా మనకి 720 దగ్గర నుంచి 820 వరకు ఆల్మోస్ట్ మనకి ₹100 మన బ్యాంక్ నిఫ్టీలో వితిన్ 2 వీక్స్ కపుల్ ఆఫ్ వీక్స్లో మనం ఏ విధంగా ట్రేడ్ చేసామో, అదేవిధంగా ఏదైనా ఒక స్టాక్ని సప్లై జోన్ నుంచి మరి డిమాండ్ జోన్ వరకు కూడా మళ్ళీ మనకి ఏ విధంగా సెట్ అయ్యే విధంగా మనం చేసుకుంటూ ఉంటాం. కన్సాలిడేషన్ పొజిషన్లో మనకి ఏ విధంగా ఉంటుంది, ఎనీ హై యూ కెన్ సెల్ అన్నట్టుగా మనకి ఈ రోజున సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ మనకి జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఎక్స్ట్రాడనరీగా మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది ఎలా వచ్చింది అన్నదంతా కూడా ఈజీగా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. దాన్ని ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అన్నదంతా కూడా పిన్ టు పిన్ మనకి పాయింట్ టు పాయింట్ మనం చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే ఈ నెక్స్ట్ 3 డేస్ ఉన్నాయో ఫ్రైడే రోజున ఈవినింగ్ వార్మప్ సెషన్ ప్లస్ బ్రీఫింగ్ మొత్తం ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి ఏంటనేదంతా కూడా సాటర్డే సండే ప్రాక్టికల్గా మనం ఏ విధంగా చేస్తామో అన్న దాని గురించి ప్లస్ మన యొక్క ట్రేడ్ సెటప్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాటి యొక్క సెటప్స్తో పాటుగా ఇన్డెప్త్గా ఫండమెంటల్స్ టెక్నికల్స్ నాలెడ్జ్ ఇవ్వడమే కాకుండా మార్కెట్లో వ్యూ ఏ విధంగా చేస్తామో ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేస్తామో మన పర్ఫెక్ట్ సిచ్యువేషన్ ఒక వన్ ట్రేడ్ ఈజ్ సఫిషియెంట్ అన్నట్టుగా ఈరోజు కూడా క్రూడ్ కూడా 6 o'clock దాటితే మనకి ఒక సింగిల్ ట్రేడ్ మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్ అవుతుందో ఆ డౌన్ ట్రెండ్ అవుతున్నప్పుడు మనకి పిఈ ఏదైతే 200 దగ్గర తీసుకుని 260 పాయింట్ వరకు కూడా మనం ఏ విధంగా చేసామన్నది క్రూడ్ ఆయిల్లో కూడా ఈవినింగ్ ఏ విధంగా చేయొచ్చు, దానికి సెటప్స్ ఏ ఉంటాయి, టైం ఫ్రేమ్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఇలా మల్టిపుల్ వేస్లో దాన్ని ఏ విధంగా చూడాలి, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ కావాలనుకుంటే మాత్రం మనకి సింగిల్ ట్రేడ్లోనే మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ వన్ ట్రేడ్ ఈజ్ సఫిషియెంట్ అన్నది మన యొక్క క్యాప్షన్. ఆ వన్ ట్రేడ్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మన యొక్క లాట్స్ ఏ విధంగా చేసుకుంటామో ఎలా చేస్తామో అన్నది అంతా కూడా వన్ ఆన్ వన్ సెషన్లో మీకు క్లియర్గా ఉంటుంది. ఏదైతే ట్రేడ్ సెటప్లో సక్సెస్ అవుతే మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వచ్చు. అదర్వైజ్ మీరు రిమైనింగ్ ఏ ఆస్పెక్ట్స్ ఏం పెట్టుకున్నా సరే అన్లెస్ అంటిల్ దీంట్లో టెక్నిక్ తెలుసుకోకుండా మనం ఏం చేసినా సరే దాంట్లో అంత ఫ్రూట్ఫుల్గా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏదైనా కావాలంటే ఖచ్చితంగా కాల్ చేయండి. కాల్ చేస్తే దాని దగ్గర మీరు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీకు ఒకవేళ సూటబుల్ అయ్యే కోర్సు ఖచ్చితంగా మనం ఇది అని అనుకుంటే ఖచ్చితంగా దానికి చెప్పడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాస్టర్ అవ్వడానికి దీంట్లో అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.